మీరు ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి. మరియు ఆ, ఆషేరు గోత్రికురాలు ఆ, ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి, చూడండి, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచును. ఆషేరు గోత్రికురాలని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ ఆషేరు గోత్రికురాలో అన్న అనే సహోదరి పెనిమిటితో 7 సంవత్సరాలు సంసారం చేసింది. ఎన్నేళ్ళు విధవరాలుగా ఉండింది? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఏం చేసిందో తెలిసిన? మందిరములో ఏం చేస్తుంది ఆమె? రేయింబగళ్ళు సేవ చేయుచు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయు చుండెను. దేవునికి స్తోత్రం. ఈమె సాక్ష్యం ఎంత బాగుందో మీరు గమనించండి. 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసింది. తర్వాత 84 సంవత్సరాలు విధవరా. అంటే మొత్తం వయసు ఎంత ఆమెకు? 91. చూడండి, రేయింబగళ్ళు మందిరంలోనే ఉందా లేదా? ఎన్నడూ దేవాలయాన్ని విడిచిపెట్టినది కాదు. ఏం చేసింది? ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు. సో ఎంత మంచి సాక్ష్యము మీరు గమనించండి. మీరు నేను గమనించాలి. ఎన్నేళ్ళు చెప్పండి? 84 సంవత్సరములు. మందిరాన్ని విడిచిపెట్టిందండి. విడిచిపెట్టక ఏం చేసింది? విడువక ఉపవాస ప్రార్థనలు రేయింబగళ్ళు చేయుచుండెనని బైబిల్లో మనం. ఇటువంటి సాక్ష్యం కలిగిన వారు తక్కువ. ఎన్నేళ్ళు విధవరాలుగా ఉండింది చెప్పండి? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలో కాలం గడుపుచు మందిరాన్ని చూపెట్టుకొని ఉందా లేదండి? చూడండి ఎంత మంచి సాక్ష్యము. మీరు ఆలోచన చేయండి. ఉపవాస ప్రార్థనలో తన జీవితం అంతా గడిపింది. ఈమె యేసు ప్రభును ఈమె కూడా చూసింది. పుట్టినాక 8వ రోజు తీసుకొచ్చినప్పుడు చూసింది. సుమయోను చూసినాడు, ఈమె కూడా చూసిందని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏముండాలా? ఉపవాస ప్రార్థనలు చేసేది ఉండాలి. దేవాలయాన్ని విడిచిపెట్టొచ్చునండి? చూడండి, దేవాలయంలో ఎప్పుడు విడిచిపెట్టకూడదు. చూడండి, ఎన్నేళ్ళు? 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయమును విడువకనే మాట ఉందా లేదా? మనం చూడండి, దేవుని ఎంత మటుకు ప్రేమిస్తామో మనకు అర్థం కాలే. చూడండి, అన్నీ బాగుంటే దేవుడు అంటాం, ఏది బాగలేకపోయినా దేవుడని అనం. కాబట్టి మన ప్రార్థనా జీవితానికి ఈమె మాదిరికరంగా ఉంది. 84 సంవత్సరములు ఎలాగుంటుంది? ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవించిందా సేవించలేదా? చూడండి, నీ జీవితం ఎట్లాగుందో గమనించుక. నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావో, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానో, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో మనము భయపడిపోతాం. మనం దేవునికి భయపడాల. మనందరి ప్రార్థనా జీవితంలో మార్పు చేర్పులు రావాలి. ఒక విధవరాలుగా ఎన్నేళ్ళు ఉండింది ఆమె? 84 సంవత్సరములు. దేవాలయాన్ని విడిచింది అండి? విడువక. చూడండి ఏమిట్లుంది? ఉపవాస ప్రార్థనలతో కాలము గడుపుతూ వచ్చింది. దేవునికి సేవ. ఎంత మాదిరికరమైన బిడ్డలు ఉన్నారండి. ఇలాంటి మనుషులు
91 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికింది. భర్తతో ఎన్నేళ్ళు సంసారం చేసింది? 7 సంవత్సరాలు. మిగతా 84 సంవత్సరాలు మందిరాన్నే చూపెట్టుకొని ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. విశ్వాసులు ఎప్పుడు లేయాలనో మీకు తెలుసునా? చూడండి, 119వ కీర్తన 147వ వచనములో మీరు చూస్తే అక్కడ చూడండి, 119వ కీర్తన 147వ వచనములో మీరు చూస్తే ఒక మాట చూడండి. తెల్లవారకమునుపే, చూడండి మన ప్రార్థన ఎలాగుండాలా? తెల్లవారకమునుపే నేను మొరపెట్టి తిని. తెల్లవారినాక చేయొచ్చునా? చేయకూడదు. సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజామునే మనం ప్రార్థన చేయాలి. అది మనం అలవాటు చేసుకోవాలంటాడు దేవుడు. నువ్వు ప్రార్థనా జీవితాన్ని సరిదిద్దుకోవాలి. నీకు మోకాళ్ళ అనుభవము ఉండాలని బైబిల్లో మనం చూస్తున్నాం. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయం 1వ వచనములో మీరు ఆలోచన చేయండి. చూడండి, ఈ మాటలు ఎవరిని గురించి మాట్లాడతారంటే పేతురుడు గురించి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి. చూడండి వాళ్ళ ఆత్మీయ అనుభవం ఎట్లాగుందో చూడండి. మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోం, దుర్వినియోగం చేసుకుంటాం. దేవుడు నీకు 24 గంటలు ఇచ్చినాడు. చూడండి, నీ 24 గంటలు ఇస్తే మరి పేతురు యొక్క ఆధ్యాత్మిక అనుభవం ఎలాగుందంటే పగలు 3 గంటలకు ఏ కాలం అది? ప్రార్థనా కాలం అన్నాడు. చూస్తున్నారండి, కాలాలు ఉన్నాయి, ప్రార్థనా కాలాలు. తెల్లవారుజామున ప్రార్థనా కాలమా కాదా? సూర్యుడు ఉదయించకముందే నువ్వు దేవునితో మాట్లాడేది నేర్చుకోవాలి. చూడండి, ఇంకొక మాట ఏమంటా అంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనములో మీరు చూస్తే కొర్నేలు గురించి ఒక మాట రాసినాడు. ఏం రాసినాడో చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడు అని ఉందా లేదా? భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ అనే మాట రాసినాడు. చూడండి, నీ జీవితంలో నెరవేరుతుంది ఆ మాట. ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ప్రార్థన చేసే గుణములో ఉండావా? ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? చూడండి ఎంత మంచి సాక్ష్యము మీరు గమనించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. ఎల్లప్పుడూ ప్రార్థన, ఎప్పుడు చూసినా మోకాళ్ళ అనుభవమే. చూడండి, దేవునితో సహవాసం చేస్తున్నాడా లేదండి? 4 విషయాలు చెప్పినాడా లేదా? అపోస్తుల కార్యము 2:42 ఏమన్నాడు? అపోస్తలుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. విశ్వాసి జీవితం ఇది. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. పిల్లలు ఉండాల్సిందే, భర్త ఉండాల్సిందే, కష్టం చేసుకోవాల్సిందే, వంటలు వండుకోవాల్సిందే, కసులు కొట్టుకోవాల్సిందే, అన్ని పనులు మనం చేసుకోవాల్సిందే. అయితే దేని సమయం దానికి ఇవ్వాలన్నా లేదండి? పేతురు ఏం చేస్తున్నాడు? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నాడు. చూడండి అనుభవం ఎట్లాగుందో నీకుందా? ఊరికైనా వ్యవహారం చేసుకుంటుంటావు కానీ లేకపోతే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుందాం అనే సుగుణము మనకు లేదన్నాడు. మరి ఇంకొక మాట చూపిస్తా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే ఒక మాట అన్నాడు. చూస్తారా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు, ఇంతకుముందు ఏం చదువుకున్నాం? 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకు ఏం కాలం? ప్రార్థనా కాలం అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? పగలు 12 గంటలకు
పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి. చూడు అనుభవం ఎంత బాగుందో. నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? నువ్వు మాటలు తగ్గిస్తావా? ప్రార్థనకు సమయం కేటాయిస్తావా? పగలు 3 గంటలకి ఏం కాలం అన్నాడు? ప్రార్థనా కాలం. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేంతలకే చేయాలనా లేదా? చూడండి ఇక్కడేమంటాడు? పగలు 12 గంటల కంటే ఎండ ఉంటుందా ఉండదా? ఎండ తీవ్రంగా ఉంటుందా ఉండదండి? చదువు మళ్ళా. పగలు ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేయుటకు పేతురు మిద్దె మీదికి ఎక్కిన అనుభవం అని మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఉందా? సకాలంలో తిండి తింటాం, సకాలంలో కాఫీ తాగుతాం. చూడండి పండుకోవడం కూడా క్రమంగానే ఉంటుంది. అయితే ప్రార్థనా కాలాలు ఉండాలా లేదా? యేసు ప్రభుని గురించి మీరు ఒక మాట చూస్తే లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో మీరు చూడండి. 6వ అధ్యాయం చూసి చెప్తారా? చూడకుండానే 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చదువుతావా? ఆ దినముల యందు. చూడండి యేసు ప్రభుని గురించి మాటలు, నా మాటలు కాదు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడ పోతున్నాడు చెప్పండి? కొండకు. ఒక ఆయన ఏమో మిద్దె మీదకి ఎక్కినాడా లేదా? ఒక ఆయన దేవాలయానికి పోతున్నాడా లేదా? ఆలోచన చేయండి మీరు దేవుని వాక్యాన్ని. ఆయన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి, ఒక రాత్రి అంతా గడిపినాడు. ఎంతసేపు చెప్పండి? 12 గంటలు. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. కొందరు ప్రార్థనేమో అనుకుంటారు, మాకు గుడి అక్కర్లే, దేవుడు అక్కర్లే, ఏమి అక్కర్లే, మేము బతికేది బతుకుతాములే అంటారు. ఆ బతుకు దీవెనకరమైంది కాదు. ఎవరి జీవితంలో ప్రార్థన లేదో వారు ఆడంబరంగా కనపడతారు, కానీ వారిలో పరమశక్తి ఉండదు. బైబిల్ ఏమన్నాయంటే ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడ పరమశక్తి ఉందన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనములో మీరు చూస్తే అక్కడ ఒక మాట రాసినాడు. చూడండి, చూసినారండి? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు గడగడగడ వణికిపోతుంది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులైతారు, పరిశుద్ధాత్మతో నిండుకుంటారు, పరిశుద్ధాత్మ అనే బలముతో నిండుకుంటారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు ఏం చేసింది? కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా. నీకు ధైర్యం కావాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. నువ్వు పట్టుకున్న పని సఫలం కావాలంటే ఏముండాలి? ప్రార్థనా జీవితము ఉండాలి. నీకు ధైర్యం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన లేకుంటే ధైర్యం వస్తుందండి? వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ దేవునితో నిండిన వారై దేవుని వాక్యాన్ని ఏం చెప్తున్నారు? ధైర్యం. చూసినారండి? ధైర్యంగా బోధించినారన్నాడు. ఆలోచన చేసినావా? యేసు ప్రభు కొండ మీద రాత్రి అంతా గడిపినాడా లేదా? ఎన్ని గంటలు? 12 గంటలు. ఎంతమంది శిష్యులు ఆయనకు? 12 మంది. ఒక్కొక్కని కోసం 1 గంట. యేసు ప్రభు గురువు మన ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు అన్నాడు, నాతో పాటు ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరు అన్నాడా లేదండి? పలకరు. చూడండి, నాతో పాటు ఒక గడియ. గెత్సెమనే తోటలో ఆయన నాతో పాటు ఒక గడియ అంటే ఇంగ్లీష్లో గంట అని రాసినాడు, 1 అవర్ అన్నాడు. 1 గంట సేపు అయినా ప్రార్థన చేస్తావా? చూడండి, నీ మోకాళ్ళ అనుభవం ఎలాగుంది? నువ్వు ప్రార్థనలో ఓడిపోతున్నావంటే నువ్వు అపజయంలో ఉండవు, నువ్వు జయించేవానిగా ఉండవు, నువ్వు లోకంలో కలిసిపోయేదానికి సిద్ధంగా ఉంటావు, నువ్వు కొట్టుకపోయేదానికి సిద్ధంగా ఉంటావు. ఆత్మీయత నీలో ఉండదు.
ఎవరి జీవితంలో మోకాళ్ళ అనుభవం లేదో వారు కొట్టుకొని పోయేదానికి సిద్ధంగా ఉంటారు. ఒక పెద్ద శ్రమ వచ్చినా నువ్వు తట్టుకోలేవు, నీ చేత కాదు. యేసు ప్రభు రాత్రంతా కొండ మీద గడిపినాడా లేదా? ఇంకొక మాట మీరు చూస్తే ఆయన గురించి 5వ అధ్యాయంలో చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 5:16. ఆయనంటే దేవుడు ప్రార్థన చేయుటకు చూడు తరచుగా ఎక్కడికి పోతాడు? అరణ్యములోనికి. చూసినారు? నీకు స్థలం ఉందా? ప్రార్థన చేసుకునే స్థలం ఉందా? నీకు మోకాళ్ళు ఉండే స్థలం ఉందా? యాన్నో ఒక స్థలం చేసుకోవాలి ఇంట్లో. అందరు నిద్ర. సాధు సుందర్ సింగ్ ఏం చేసేవాడంటే అందరికంటే ముందు పండుకుంటాడు, అందరు పట్టుకుంటానే లేస్తాడు. లేచి మోకాళ్ళ అనుభవంలో ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము, ఘనపరచడము చేస్తాడు. అందరికంటే ముందు పట్టుకుంటాడు, మిగతా వాళ్ళు పండుకుంటానే లేచి మోకాళ్ళుని ప్రార్థన చేసుకో. ఇది ప్రాముఖ్యం నీ జీవితంలో. ఎవరి జీవితంలో ప్రార్థన లేదో వారు ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎవరి జీవితంలో ప్రార్థన లేదో వారు సైతానుకు అవకాశం ఇచ్చేవారుగా ఉంటారు. చూడండి, ఆలోచన చేసినారా మీరు? పగలు 12 గంటలకు ఎక్కడున్నాడు పేతురు చెప్పండి. ఇప్పుడు పలకరు చూడండి, మిద్దె మీదకి వచ్చినాడా లేదండి? పగలు 3 గంటలకు ఎక్కడున్నాడు? దేవాలయంలోకి ఎక్కి పోతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? అసలు నీకు ప్రార్థన చేసుకునే మనసు ఉందా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే ఒక మాట రాసినాడా లేదండి? 5:13. మీలో ఎవనికైనా ఉందా లేదా? చూడు, నువ్వు చదువుతావు ఇప్పుడు. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మనకు శ్రమలు ఉన్నాయి, ఉందా లేదండి? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు మన కొరకు రాయించినాడు. ఏం రాయించినాడు చెప్పండి, చూసే చదవాలనా? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకేముంటుంది? ఊరేగింపులు ఉండవు. ఊరేగింపులు ఉంటాయండి మనకు? ఊరేగింపులు ఉంటాయా చెప్పండి? ఉండవు. విశ్వాసికి ఊరేగింపులు ఉండవు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? నాకు గుండెకు పరీక్ష చేసేదానికి యాంజియోగ్రామ్ అని ఒక పరీక్ష చేసినారు. 13,000 తీసుకొని 10 నిమిషాలే. ఆ గుండెలో ఏముండేది చెప్తారు. 3 బ్లాక్స్ ఉన్నాయన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇంక నేను ప్రార్థన చేయాలనా లేదా? పలకండి, ఏమవుతుంది మీ సొమ్ము? ప్రార్థన చేయాలా లేదా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడాలి. ఉందా లేదా? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దను పిలిపించి అతని కొరకు ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ. నీ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకో. నువ్వు ఎంత చేసినావని కాదు, ఎవరి జీవితంలో మోకాళ్ళ అనుభవం ఉందో లేదో మీరే కనుక్కోండి. ఎన్నో సమస్యలు వస్తాయి మనకు. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితాన్ని ఆపు చేయాలని. దుష్టుడు ప్రార్థన చేస్తే మన దగ్గర ఉంటాడండి? నువ్వు మోకాళ్ళ మీద ఉంటే నీటి కాటికి వస్తాడా వాడు? రాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. చూడండి, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, వాడు ఉంటాడా? ఉండడు. వెంటనే పారిపోతాడు. చూడండి, నువ్వు పడుకున్నావు అనుకో, మాటలు పెట్టుకున్నావు అనుకో, వ్యవహారం చేస్తున్నావు అనుకో, లోపలికి వస్తాడా? రాడంగా వస్తాడు. అందుకే ప్రభు నాడు తలుపు వేసుకొని
ప్రార్థన చేయమన్నాడు. చూడండి, మీ ఆధ్యాత్మిక జీవితంలో కొండకు పోయిన అనుభవం ఉందా? అసలు యేసు ప్రభు ఎప్పుడు లేచినాడో చెప్తారా మీరు? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు ఆధ్యాత్మిక జీవితం చూడు. నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? చూడండి, నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? అసలు లేస్తానే పరకబట్టుకుంటుంది ఒక్కొక్క, లేస్తానే నీళ్ళకి పోతాను, ఒక ఆయన నేను టీ తాగొస్తానంటాడు. చూడండి, అలా కాకుండా కూడదంటాడు. ఏమన్నాడు? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ నిద్రపోతున్నాడండి. యేసుప్రభు నిద్రపోయినాడండి. నువ్వు ప్రార్థన చేస్తున్నాననే నిద్రలో ఉంటావు. అది నీకేం మేలు కాదు. శత్రువు నిన్ను మోసపుచ్చుతాడు, ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు, నీ సమస్యలన్నీ తీసుకొస్తాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలండి. మీరు నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థనలో పోరాడాలన్నా వద్దా? పట్టుదల ఉండాలనా లేదా? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలనా లేదా? మీరు బైబిల్ బాగా చదవాలని నా కోరిక. మీరు బైబిల్ చదవకపోతే ప్రసంగం చేయలేరు. బైబిల్ చదివేవారే ప్రసంగము చేస్తారు. ఏ మాట ఎక్కడుందో నీకు అర్థం కావాలి. కిచెన్లో సహోదరులకు ఉప్పు ఆడుందో తెలుస్తుందో తెలుదా? కారం పొడి ఆడుందో తెలుస్తుందో తెలుదా? నూనె డబ్బు ఆడుందో తెలుస్తా తెలియదండి? తెలుస్తుంది. మరి అట్లాగనే బైబిల్లో ఏ వచనం ఎక్కడుందో కనుక్కోవాలంటే నువ్వు చదవాలి కదా. అసలు నువ్వు బైబిల్ చదవడం అంటే నీకు అర్థం కావాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ చదివిన వాళ్ళతో దేవుడు మాట్లాడతాడండి? మాట్లాడు. నువ్వు దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలా? మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. మనతో దేవుడు మాట్లాడాలంటే నువ్వు బైబిల్ తెరిచి చదవాలా. దేవునితో నువ్వు మాట్లాడాలంటే మోకాళ్ళుని ప్రార్థన. కొందరి జీవితం శూన్యంగా ఉంటుంది. అసలు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని జీవితంలోకి మనము అడుగు పెట్టాలి. యేసు ప్రభు రాత్రింబగలు ప్రార్థన చేసినాడా లేదండి? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో మీరు చూస్తే చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను మీ ముఖము చూసి, అపోస్తుడైన పౌలు తెస్సలోనికల సంఘానికి రాస్తున్నాడు, నేను మీ ముఖమును చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు చదువు గట్టిగా, అనుసరించున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు ప్రార్థనలో అత్యధికముగా. రాత్రింబగళ్ళు ఎట్లుంది? ఉందా లేదా మాట? రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నాడు. నువ్వు రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తావా? చూడు, నువ్వు మనుషుల వైపు చూడాకు. మనుషుల సహాయం వ్యర్థం. మనం ఎవరి వైపు చూడాలా? సిలువ వేయబడిన యేసు ప్రభును నిదానించి చూడాలి. తొందరగా కాదు. ఎటు చూడాలంట? సిలువ వేయబడిన యేసు ప్రభుని ఎటు చూడాలి? నువ్వు నిదానించి ఆయన ముఖాన్ని చూడాలి. అప్పుడు దేవుడు నీకు మాట్లాడతాడు. ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడా కాదండి? భూమి ఆకాశం సృజించినవా? ఎక్కడి నుండి సహాయం వస్తుందని ప్రశ్న వస్తుంది. ఆయన అన్నాడు, నీ సహాయకుడను నేనే. చూస్తా, నీ సహాయకుడు ఎవరు ఎరిగినావా? నువ్వు మోకాలు ఉంటున్నావా? అసలుకు ప్రార్థనలో పోరాటం ఉందా నీకు? ఈ లోక సంగతులు ఆలోచన చేయకు. ఈ దేహము ఎప్పుడు వదిలిపెడతామో ఎవరికి తెలియదు. తెలుసునా అండి? నీ మరణ దినము నీకు తెలుసునా?
ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనమే కదా. ప్రసంగి 8:7 చూడండి. సంభవింపబోవున్నది నరులకు, అసలు నువ్వు రేపు ఉంటావో ఉండవో నీకు తెలుసు, నాకు తెలుసు. సంభవింపబోవున్నది నరులకు, అది ఎలాగ సంభవించునో వారికి తెలియజేయవారు ఎవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి నీ అధికారము లేదు. నీ మరణ దినము నీ వశములో లేదు. జాగ్రత్త. నీ ఆత్మ ఈ దేహాన్ని విడువకముందే నీ లోటుపాట్లు సరిచేసుకో, నీ బలహీనతలు సరిచేసుకో, నీ అవిధేయతలు సరిచేసుకో, నీ తిరుగుబాటుతనం అంతా సరిచేసుకో, నీ మూర్ఖత్వం అంతా సరిచేసుకో. నువ్వు ఆయన దగ్గరికి పోయాలకల్లా రా నా కుమారుడు అనే తట్టుండాలా, రానాయనా రానాయనా అనే తట్టుండాలా. నిన్ను చూస్తే ఆయన సంతోషపడాలా లేదండి? చూడండి, ఆనందభరితుడు కావాలంటే మన బలహీనతలన్నీ సరి చేసుకోవాలి, మన లోటుపాట్లు సరి చేసుకోవాలి. ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలనా లేదండి? ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలనా లేదా? ఆయనకు ఇష్టమైన యాగాలు సమర్పించాలనా లేదా? ఆయనకు స్తుతులు చెల్లించాలనా లేదా? చూడండి, ఏది అసలు నువ్వు దేని వైపు చూస్తున్నావు? ఇది శాశ్వతమా అండి లోకము? ఈ లోకం శాశ్వతమా మనకు? కాదు కాదు. మన లోకం ఏది? పరలోకం. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. మనం భూలోకానికి సంబంధించిన వారము కాము. కాబట్టి నీ ప్రార్థనా జీవితం అధికము కావాలి. నీకు మోకాళ్ళ అనుభవము. నీకేం కావాలని అడగమన్నాడా లేదండి? దేవుడు అడగమన్నాడా లేదా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు. అడుగు ప్రతివాడు మీరు నా నామం నన్నేమడిగినా అన్నాడా లేదా? మీ సంతోషం పరిపూర్ణమగినట్టు అడగమన్నాడా లేదా? మీరు నా నామం నన్నేమడిగినా చేస్తానన్నాడా లేదా? నేను మిమ్మును అనాథలుగా విడువను. ఎంత మంచి దేవుడు అండి. యేసు ప్రభువుకు సత్రములో స్థలం ఉన్నదా? కానపోయినప్పుడు చెప్పండి, మరేమో సత్రంలో స్థలం ఉన్నదండి? లేదు. పశువుల తొట్టిలోనే పరుండబడ్డా. ఆయన దరిద్రుడిగా వచ్చినాడు, నన్ను నిన్ను ధనవంతునిగా చేసినాడు. మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము, దేవుని రాజ్యానికి మనం వారసులము, హక్కుదారులము. ఈ దేహం వదిలిపెడితే ఆయనతో కూడా ఉంటామా ఉండమా? ఉంటాం. ఆ దొంగతో ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. లాజరు చనిపోతుంటే ఎవరు వచ్చినారు? దేవదూతలు వచ్చినారు లేదా? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చూడండి ఎంత భాగ్యం ఉందో. ఇక్కడ మాకేముంది అనం కాకండి, ఇక్కడ వద్దే వద్దు. ఇది దరిద్రం. ఈ పాప ప్రపంచంలో ఉన్నాం, మనం దుష్టలోకంలో ఉన్నాం, భ్రష్టలోకంలో ఉన్నాం. ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థించే ప్రార్థనా పర్రాలుగా నేను ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. యాకోబు రాసిన 1వ పత్రిక 26, 27 వచనములో మీరు చూస్తే ముగిస్తలే. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఈ లోకములో పాపం ఉంది, మాలిన్యం అంటే అది అంటించుకాకు. ఒకరు తొక్కుతారు, ఏదన్నా కాలుతో తొక్కించుకాక, మళ్ళీ పొడుకుని తీసుకుంటారు, ముక్కు కాడ పెట్టుకుంటారు, మళ్ళీ అంగీ రుద్దుకుంటారు. అట్లా చేసుకోక. ఈ లోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిష్కలంకమైన దైవభక్తి. ఈ పాపంలో పడకుండా ఉండాలంటే, జీవితం జీవించాలంటే నీకు ప్రార్థనా జీవితము ఉండాలి. దావీదుని గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. దావీదు సాయంకాలం దాకా నిద్రపోయినాడా లేదా? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో
ఎంతసేపు నిద్రపోయినాడు చెప్పండి? రాజు నిద్రపోవచ్చునండి? యోవాబు సైన్యం అంతా యుద్ధం చేస్తుంటే ఆయన యుద్ధంలో పోకుండా పండుకోవడమే బుద్ధిహీనత. పండుకొని ఏం చేసినాడు చూడండి. 11వ అధ్యాయం 2వ సమయాలు 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు పోవుట బయలుదేరు సమయమున దావీదు యోవాబును ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? యెరూషలేములందు సోమరైపోయినాడు. యుద్ధంలో ఉండాలా లేదండి? రాజు ముందు నడవాలా లేదండి? నిలిచి ఏం చేస్తున్నాడు? చదువు. నిలిచాను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వెళ్ళదాకా నిద్రపోతున్నాడు. చూస్తారండి, అసలు రాజుకు భయం ఉందండి? సేనాధిపతులు అందరూ యుద్ధం చేస్తుంటే ఈయన పండుకొడుతున్నాండి. పండుకొని ఏం చేసినాడు? లేచి రాజనగర్ మిద్దె మీద నడుస్తుంటే స్నానం చేసే స్త్రీ బత్షెబా. ఆమెను ఒక పైన కప్పేసుకుంటే బాగుండేది. ఆమె మురుకురాలి. రాజు పిలిపించింది, వచ్చింది, రాజుతో సహకరించింది, పోయింది. చూడండి, చెడిపోయినాడా? పడిపోయినాడా లేదండి? ప్రార్థనా జీవితం ఉంటే పడిపోయేవాడా అండి? లేడు. ప్రార్థన లేదు, నిద్రమత్తు, సోమరితనం, అజాగ్రత్త. ఆయన ఎవడంటే 30 మంది యుద్ధ వీరులలో ఉరియా ఒకడు, హిత్తీయుడు. అతన్ని చంపించినాడా లేదా? ఆ భార్య ఆయన భార్య కోసం అతన్ని చంపినాడా లేదా? తాగుడుపోతు చేసినాడా లేదా? చూడండి, దుర్మార్గం వస్తుంది. ఎవరి జీవితంలో మెలకువతో కూడిన ప్రార్థన జీవితం లేకపోతే వారు పడిపోయేదానికి సిద్ధంగా ఉండారు, కొట్టుకొని పోయేదానికి కూడా సిద్ధంగా. పాపం వాళ్ళను ఏలుతుందని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ప్రార్థన అవసరమా కాదండి? నీళ్లు తాగడం అవసరమా కాదా? డాక్టర్లు చెప్తున్నారు ఎక్కువ నీళ్లు తాగండి, సోమర్తనంగా ఉండాకండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తానండి అని చెప్తున్నారు. నీ ప్రార్థనా జీవితాన్ని సరిదిద్దుకు. నాకు కూడా మోకాళ్ళ అనుభవం సరి చేసుకోవాలి. ఎక్కువ సమయం దేవునితో గడపాలా లేదా? నాకు అనారోగ్యం వస్తుంటే నేను దేవునితో కొట్లాడాలన్నా లేదా? ప్రార్థనలో పోరాడాలన్నా లేదా? మీ అవసరాలు తీరాలంటే దేవునితో ప్రార్థన చేయాలా లేదా? మీరు జయ జీవితం జీవించాలంటే ప్రార్థనాపరులుగా ఉండాలన్నా లేదా? ఓడిపోయి బతుకేం బతుకు, గబ్బు బతుకు. అలాగ ఉండకూడదు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయుడని ఉందే లేదా నాయన? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏముంది? మొదటి వచనం ఒకటి చదువు, సార్ ముగిస్తా. లూకాసు వార్త 18:1. వారు విసుగక నిత్యం అంటే ఎల్లప్పుడూ, నిదానంగా బాగా స్పష్టంగా ఉండొద్దా? వారు విసుగక నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండవలని ఆయన ఈ ఉపమానము. చూడండి, విసుగు రాకూడదు ప్రార్థనలో. ఎల్లప్పుడూ కొర్నేలు ఎల్లప్పుడు ప్రార్థన చేసినాడా లేదండి? కొర్నేలు ధర్మకార్యాలు, ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయే లేదా? ఖచ్చితంగా చేరుతాయి నువ్వు ప్రార్థన చేస్తే. లోపం ఉంటే దిద్దుకో, బలహీనత ఉంటే సరి చేసుకో, దేవుని దృష్టికి ఆయాస్కరమైన మార్గం అది కూడా కొట్టివేసుకో. యేసు రక్తంలో కడుక్కొని తెల్లవారుజామునే మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. రావాలా లేదా? నీ జీవితంలో మార్పు వస్తేనే నువ్వు దేవుని బిడ్డవు. నీ జీవితంలో మార్పు లేకపోతే ఎవరి జీవితంలో ప్రార్థన ఉందో వాళ్ళు పాపము చేయరు. ఎవరు పాపం చేస్తారో వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఇదే రుజువు. కాబట్టి నీవు నేను ధైర్యంగా ముందుకు సాగాలంటే ప్రార్థించే మోకాళ్ళు ఆయనకు కావాలి. మేము మెడ్రాస్కి పోయినాం, బెల్లిగ్రహం వస్తే ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. మేము అడిగినాం, అయ్యా ఏమి నీ ముఖము సూర్యుని వలె ప్రకాశం అంటే, ఈ గడే కోసరం 22,000 మోకాళ్ళు అమెరికాలో ప్రార్థన చేస్తున్నాయన్నాడు. ఎన్ని వేల మోకాళ్ళు? 22,000 మోకాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును.
ప్రార్థించే వాళ్ళు ధన్యులు, ప్రార్థనలో ఓడిపోయేవారు ధన్యులు కాదు. వాళ్ళు పాపాన్ని జయించలేరు, లోకాన్ని జయించలేరు, శత్రువును ఓడించలేరు. శత్రువు నిన్ను చూస్తే భయపడాలా లేదా? ఆ? ఎప్పుడు భయపడతాడు? నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉంటేనే భయపడతాడు. లేకపోతే నువ్వు ఎన్ని పాటలు పడినా, ఎన్ని అధ్యాయాలు చదివినా లెక్కే పెట్టాడు. చూసినాం పో అంటాడు సైతాన్. ఎవరికి మోకాళ్ళ అనుభవం ఉందో వారికి సైతాను భయపడతాడని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. యేసు ప్రభు ప్రార్థనలో పోరాడినాడా లేదా? పౌలు పోరాడినాడా లేదా? పేతురు పగలు 12 గంటలు కూడా పోరాడినాడా లేదా? మనమందరము ప్రార్థనకు సమయం కేటాయిస్తాం. వచ్చే నెల జూన్ 12, 13, 14 మనకు మీటింగులు ఉంటాయి. ఈసారి మీ ప్రార్థనల సాయము చేయండి, బాగా పోరాడండి. ఆత్మలు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. యేసు ప్రభు రాత్రి అంతా కొండ మీద గడిపినాడా లేదా? ఎప్పుడన్నా నీ జీవితంలో ఒక గంటనే చేయకుంటే కొండ మీద రాత్రి అంతా గడుపుతావా? ఒక గంట అంటున్నాడు చూడండి. ఎంతసేపు? నాతో పాటు ఎంత? ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరు. అంటే గంట సేపు చేయలేని అమ్మంగా రాత్రి అంతా గడుపుతానంటే నమ్ముతాడండి దేవుడు? నమ్మడు. ఒక్క గంట అయినా ప్రార్థన చేసి దేవుని గణపరచాలని యేసు ప్రభు దివ్యమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. చిన్న ప్రార్థన చేస్తా. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడినందుకై స్తోత్రం. నీ బిడ్డలకు క్షేమం కలిగించినావని నమ్ముతున్నాను. మా ప్రార్థనా జీవితాన్ని సరిదిద్దు నాయన. మాకు మోకాల అనుభవం మెండుగా దయచేయి. ప్రార్థనలో పోరాడే యుద్ధ పటిమ విసుగక, మానక, నాయన ఎడతేక, పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు మాకు నేర్పించు. ఏలియా ఒక్క మాట అన్నాడు, వర్షము కానీ మంచు కానీ ఈ 3.5 సంవత్సరంలో కురేదంటే కురేలే. అంతే తండ్రి, మీకు స్తోత్రం నాయన. అలాంటి ఆత్మీయ అనుభవం మాకు కూడా దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆత్మీయంగా పెంచండి, ప్రార్థనా పరులుగా చేయండి. లోతైన సత్యములేకి, అనుభవ జ్ఞానములేకి, సంపూర్ణ ఆత్మనిశ్చితులకి నడిపించి మహిమ పొందండి. క్షేమంగా వారి గృహాలు చేర్చి ఈ రాత్రి ప్రార్థనలో పోరాడే కృప వారికి కూడా దయచేయమని యేసు ప్రభు దివ్యమైన శక్తిగల నామంలో దీన మనసుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ మాతోనూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీకందరికీ నా ప్రేమ వందనములు.